కట్ చేసుకుందాం. కట్ చేసుకుని వేసుకుందాం. దీన్ని కొద్దిగా ఇక మొత్తం మెల్ట్ అవ్వాలండి లోపల పాలలో. ఇది మొత్తం మంచిగా మెత్తగా అయ్యేటట్టు కొద్దిగా మెల్ట్ అయితే ఇక మనం తినడానికి రెడీ అయిపోతుంది. ఇదండి. ఇంకా దీన్ని తినడం వల్ల ఏంటంటే మనం రోజు డైలీ తినడం వల్ల మన హెల్త్ చాలా గ్రో అవుతుంది. అలాగే ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఇందులో న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి. బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా వర్క్ అవుతుంది ఇది తింటే, చాలా మంచిది. మంచిగా కలుపుకొని ఇంకా లెట్స్ టు హ్యావ్. ఓకే అండి, ఇది మెల్ట్ అయిపోయింది మంచిగానే. ఇంకా మనం దీన్ని తినేద్దాం. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని తినొచ్చు అండి. మ్యాక్సిమం చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. బ్రేక్ఫాస్ట్గా దీన్ని తినొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ మీరు టిఫిన్ ఇడ్లీ అని, సమోసా అని, సంథింగ్ బోండా అని, పూరి అని, దోశ అని కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మినరల్స్ ఉంటాయి, చాలా ఉంటాయండి ఇందులో. ఒకసారి మీరు వచ్చి తిని చూడండి ఒకసారి. చాలా బాగుంది. నేను రోజు మార్నింగ్ ఇదే తింటానండి. మ్యాక్సిమం రోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇదే తింటాను. చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీకు నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా అంటే సూపర్ మార్కెట్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు. మ్యాక్సిమం వచ్చేసి 1/2 kg అని 1 kg అని ఒక 300 అరౌండ్ 300 లోపల ఉంటుందండి. వెళ్ళి తీసుకుని ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అసలు ఎలా వర్క్ అవుతుందో. రోజు ఒక మ్యాక్సిమం 1 month తిని చూడండి, మీకే అర్థమైద్ది. మీ బాడీలో చేంజెస్ వస్తుంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఓకే అండి, నేను ఇది కింద డిస్క్రిప్షన్లో వేస్తానండి దీని గురించి. ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.